హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక 1 వీక్ నుంచి నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఈ వీడియో కూడా చాలా రోజుల క్రితం వీడియో అనమాట. వెంటనే అప్లోడ్ చేసేస్తాము అని చెప్పి 2 రోజులు 3 రోజులు కరెక్ట్గానే అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ఇంట్లో వర్క్, ఇంకా కొత్తగా స్టార్ట్ చేస్తున్న బిజినెస్ వర్క్లు ఇవన్నీ ఉండడం వల్ల నాకు వీడియోస్ కరెక్ట్గా టైంకి అప్లోడ్ చేయడం, ఇంకొకటి ఏంటంటే రెగ్యులర్గా ఎప్పుడు పెట్టేలా వీడియోస్ డైలీ ఒకే టైంకి ఇంకా డైలీ ఇన్ని వీడియోస్ అని అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలా అప్లోడ్ చేయడం అయితే కుదరట్లేదు. ఈ మధ్య వీడియోస్ కూడా చాలా తక్కువగా అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇలా చాలా వీడియోస్లో చెప్పాను, మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ లాంగ్ వీడియోస్ ఎక్కువ పెడతానని చెప్పి చాలా వీడియోస్లో చెప్పాను. మళ్ళీ మధ్యలో ఏదో ఒక పని రావడం నేను అలా పక్కన పెట్టేయడం అవుతుంది. మ్యాక్సిమం ట్రై చేస్తానండి లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయడానికి. అంటే కొత్తగా బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా దగ్గరలోనే అనౌన్స్ చేస్తాను. చాలా తక్కువ టైం కూడా ఉందన్నమాట అనౌన్స్ చేయడానికి. ఇంకో 2-3 డేస్లో అనౌన్స్ చేసేస్తాను. ఏంటి బిజినెస్, ఏం స్టార్ట్ చేస్తున్నాను ఏంటి అనేది మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకైతే ఇంకో 2-3 డేస్లో అయితే చెప్పేస్తాను. ఎక్కువ టైం అయితే తీసుకోను. ఎందుకంటే మొత్తం ఈ వీక్ అంతా ఆ పనిలోనే ఉన్నానన్నమాట. ఇంకొకటి మా అక్క వాళ్ళ ఆడబొడుచు అబ్బాయి పెళ్ళి, ఇంకా మా తమ్ముడు ఎంగేజ్మెంట్ కూడా అయింది కదా. ఇంకా ఆ పనులు ఈ పనులు అన్నీ ఒక్కసారి వచ్చాయన్నమాట. అందులో మంచి రోజులు కదండి ఇవి. ఇంకా బిజినెస్ పనులు కూడా అన్నీ కంప్లీట్ చేసుకున్నాము అంటే మంచి రోజులు అవ్వకుండా తర్వాత మనం స్టార్ట్ చేసుకునేది ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ముందు చేసుకోవాల్సిన పనులన్నీ చేసేసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి పనులన్నీ. ఇంకా చిన్న చిన్నవి బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ పనులు కూడా 2-3 డేస్లో అయిపోతాయి. ఇంకా మనకి కూడా 50,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో, అంటే ఇంకో 100 కాదులేండి 90 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతుంది. 50,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతాయి. చాలామంది అడుగుతున్నారు కదా హోమ్ టూర్ చేయమని. హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ కంప్లీట్ చేసేయచ్చుగా. ఇంకా ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియోలో జరుగుతున్న దాని గురించి మాట్లాడుకోవాలంటే ఆ రోజైతే మంగళవారం, చాలా రోజుల క్రితం వీడియో అనమాట ఇది. ఆ రోజైతే ఫుల్ డే పని ఉందనమాట. ఇంకా ఆ రోజు ఆవకాయ మిరపకాయ కూడా ఎండబెట్టాము. మేము ఎప్పుడు మిరపకాయలు కొనుక్కొని కారం అయితే ఆడించుకుంటాం అనమాట. ఇలాగా ఆవకాయకి వేరే మిరపకాయలు ఉంటాయి, ఇంకా మనం నార్మల్ కూర కారానికి వేరే మిరపకాయలు ఉంటాయి. ఆవకాయ పెట్టుకోవాలంటే మాత్రం కేవలం ఆవకాయ మిరపకాయ అని ఉంటుంది, ఆ మిరపకాయనే యూజ్ చేయాలి. లేకపోతే ఆవకాయ పచ్చడి పాడైపోతుంది అనమాట. ఇంకా మేమైతే ఆవకాయ మిరపకాయలు దాంట్లో నెంబర్ 1 క్వాలిటీ అయితే తీసుకున్నాము. ముందు రోజు మా ఆయన నేను వెళ్ళి మొత్తం అన్నీ చూసుకొని తీసుకున్నాం అనమాట. మ్యాక్సిమం నా పని ఉండదన్నమాట. మా ఆయనకి ఏదైనా తేవాలన్నా ఆయనే తెచ్చేస్తారు. నెంబర్ 1 క్వాలిటీ తెస్తారు అందులో కూడా. ఇంకా నేను ఎందుకు వెళ్ళానంటే పచ్చడి జాడీలు, ఇంకా నాకు కావాల్సిన కొన్ని సామాన్లు అవి కొనుక్కోవడానికి వెళ్ళాను. ఇంకా ఇలాంటి ఆవకాయకి కావాల్సినవి కావచ్చు, ఇంకా ఇంట్లో సరుకులు కావచ్చు, ఏవైనా సరే ఆయనే తెస్తారు. నెంబర్ 1 క్వాలిటీలో తెస్తారు. అందుకనే మా ఆయనకి ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. క్వాలిటీలో మాత్రం నెంబర్ 1 క్వాలిటీ తెస్తారు. ఎండుమిరపకాయలు అప్పుడే 4 రోజుల ముందు నుంచి ఆయనకి సరుకులు తీసుకుని ఆయనకి షావుకారి గారికి ఉంచారనమాట. ఆవకాయకి నాకు 5 కేజీలు ఎండుమిరపకాయలు కావాలండి అని చెప్పి ఉంచారనమాట. ఆయన కోసం తెప్పించి ఉంచారనమాట. ఆయన దగ్గర ఆల్రెడీ నెంబర్ 1 క్వాలిటీయే ఉంటాయి ప్రతిదీ కూడా. అవే మాకు తీసిచ్చేసారనమాట. అందులోనే ఇప్పుడు ఆవకాయ సీజన్ కాబట్టి ఎక్కువగా తెచ్చించుకుంటారు. మేము దాంట్లోనే మనకి నార్మల్ క్వాలిటీలోనూ ఉంటాయి, నెంబర్ 1 క్వాలిటీలోనూ కూడా ఉంటాయి అన్నమాట. కారం ఇంకా కలర్ అన్నీ బాగుండేలాగా ఉంటాయి మిరపకాయలు. ఇంకా వాటిలో మేము మంచి క్వాలిటీ తీసుకొని తెచ్చుకున్నాము. 5 కిలోల ఎండుమిర్చి, అలాగే మిగతావన్నీ కూడా ఆవాలు, మెంతులు, ఆవకాయకి కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చేసుకున్నాము.
అవన్నీ ముందు రోజు తెచ్చుకున్నామన్నమాట. అందుకని ఇంకా మిరపకాయలు అవి ఎండబెట్టడానికి అయితే కుదరలేదు. మిరపకాయలు కంపల్సరీ ఎండబెట్టుకోవాలి. ఏగిపోవాలన్నమాట. గల్లు గలమంటే ఏగితే మిరపకాయలు కారం అనేది అస్సలు పాడవదు. అందుకని చెప్పి అందులోనూ పచ్చికారం కదా, కూర కారంలో అయితే కొంచెం మసాలాలు అవి కలుపుకుంటాము. పచ్చికారంలో మనం పచ్చడి పెట్టుకోవడానికి ఏ పచ్చడి అయినా సరే పచ్చికారం యూజ్ చేసుకోవాలండి. మసాలాలు కలిపిన కారం అయితే యూజ్ చేయకూడదు. అంటే మసాలాలు అంటే మేము కూర కారానికి ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి వేసుకుంటాము. అవేమీ కలపకుండా ఓన్లీ మిరపకాయలు ఎండుమిర్చితోనే కారం ఆడించుకున్న దాన్ని పచ్చికారం అంటారనమాట. ఆ కారాన్నే మనం పచ్చళ్ళకి యూజ్ చేసుకోవాలి. అది ఏ పచ్చడి అయినా సరే, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి, ఏదైనా సరే, ఏ పికిల్కైనా సరే పచ్చికారమే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇంకా మేము ఆవకాయకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకుంటున్నాం కాబట్టి 5 కేజీల పచ్చికారం అయితే ఆడించుకున్నాము. కూర కారానికి విడిగా ఆడించుకుంటాము మసాలాలు అవి కలుపుకొని. ఇంకా ఎండుమిర్చి అయితే ఆ రోజు నాకు ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఉదయం లేచిన వెంటనే యథావిధిగా చేసుకునే పనులన్నీ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా పిల్లలకి కూడా టిఫిన్ పెట్టేసిన తర్వాత ఎండుమిర్చి మూటను బయటికి తెచ్చి అవి అయితే ఒక క్లాత్ వేసేసి పల్చగా ఎండబోసేసాము. సాయంత్రానికి బాగా ఎండిపోతాయి, గలగలమంటే ఎండిపోతే ఇంకా కారం అది ఆడించేసుకోవచ్చు అని చెప్పేసి బాగా పల్చగా ఆరబోసేసామన్నమాట. మా ఆయన నేను వీడియో తీస్తున్నాను, ఆయన ఆరబోస్తున్నారు. అంటే వీడియో క్లిప్ కోసమే, అక్కడ చేసేదంతా నేనే. ఎందుకంటే మా ఆయన ఎంత పని చేసినా దాంట్లో నా చేయకు పడకపోతే నాకు తృప్తి అనిపించదు. అందుకని నేనే ఆరబోసుకున్నా మళ్ళీ. ఇంకా మాకు వేసవికాలం కాబట్టి ఇంటి చుట్టూరు ఎండ కూడా బాగా వస్తుంది. ఇంకా అందుకని చెప్పి మేడపైకి ఏమి ఎక్కలేదు. మాకు అక్కడ సిట్అవుట్ ఉంటుందన్నమాట. మెట్లు పక్కన సిట్అవుట్ ఉంటుంది కూర్చోడానికి. ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఏది ఎండబోసుకోవాలన్నా అక్కడే ఎండబోసేసుకుంటాను. ఎందుకంటే ఈవినింగ్ 5 వరకు కూడా ఎండ తగులుతూనే ఉంటుంది అక్కడికి. అందుకని చెప్పి అక్కడే ఆరబెట్టేశాను. ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత పిల్లలకి టిఫిన్ పెట్టేశాను అనమాట. అంటే ముందే ఆరబెట్టడం ముందే పిల్లలకి టిఫిన్ చేసి పెట్టేశాను. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఉప్మా చేశాను, వర్ణకు ఉప్మా పిల్లలకి పెట్టేసి ఇంకా నేనైతే కొంచెం పనుండి మళ్ళీ ద్రాక్షారామం వెళ్ళాను అనమాట. మాకు ఏదైనా పనుండి ఏదైనా తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ ద్రాక్షారామమే వెళ్ళాలి. అంటే నార్మల్గా చిన్న చిన్న పచారీ కొట్లు ఉంటాయి కదా పల్లెటూరులో, అలా ఒక షాప్ ఉంటుంది. కానీ మేము ఏదైనా తెచ్చుకోవాలంటే మ్యాక్సిమం ద్రాక్షారామం వెళ్ళే తెచ్చుకుంటాము. అదే అలవాటు అనమాట మాకు. ఎప్పుడైనా తప్పదు కావాలి అనుకుంటే అప్పుడు ఊళ్ళో తెచ్చుకుంటాము. చిన్న చిన్న పచారీ కొట్లు ఉంటాయి కదా, అక్కడ తెచ్చుకుంటాం అనమాట. ఇంకా ఆ రోజు కొంచెం పనులుండి ద్రాక్షారామం వెళ్ళి ఆ పనులు చూసుకుని ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలకి భోజనం లేట్ అయిపోయింది. అక్కడికి నేను అన్నం కుక్కర్లో పెట్టేసి వచ్చిన తర్వాత కూర వండేద్దాము ఎంతసేపులే అన్నట్టుగా వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత చాలా టైం పట్టేసింది నాకు రావడానికి. వచ్చేటప్పటికే 2:30 అలా అయిపోయింది అనమాట. పిల్లలు నేను వచ్చేటప్పటికి ఫ్రిడ్జ్లో గుడ్లు ఉన్నాయని చెప్పేసి ఆమ్లెట్లు వేసుకుని తినేశారు. అంటే కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా కలుపుకుని తినేసారనమాట. పోన్లే తండ్రి బాగానే తినేసారు ఇద్దరు కూడా. అంటే మా వాడిని ఇంకా మా పండుగాడిని ఇంటి దగ్గర వదిలేసి మా లక్కోడిని తీసుకుని వెళ్ళామన్నమాట. వచ్చేటప్పటికి వాళ్ళిద్దరూ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా కలుపుకుని తినేశారు. పోన్లే నాయన ఇద్దరు తినేస్తారు కదా పర్లేదు అనుకుని మేము వెళ్ళిన తర్వాత ఇంకా పచ్చడి వేసుకుని తినేయచ్చులే అన్నారు మా ఆయన. కొంచెం పెరుగు పచ్చడి వేసుకుని తినేయచ్చు, ఇంక ఇప్పుడు కర్రీ ఏమి వండుతావు లేట్ అయిపోయింది కదా, సాయంత్రం ఏదైనా చేసేద్దులే అని చెప్పేసి అన్నారు. ఇంకా అలా వేసుకుని తిందామంటే మా పండుగాడు పిన్ని నేను నీకు ఆమ్లెట్ వేసిస్తాను, పచ్చడి వేసుకుని తినేయండి బాగుంటుంది ఆమ్లెట్ పచ్చడిలో తింటే అని చెప్పేసి మా ఆయనకి నాకు ఆమ్లెట్ వేసి ఇచ్చేసాడనమాట. ఇంకా తినేసి ఒక డ్రెస్ అయితే కుట్టాను, నైట్ డ్రెస్. కుట్టేవి కొన్ని ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసేసుకుంటే మనం ఇంకా పూర్తిగా బిజినెస్ పనులు పడవచ్చు అని చెప్పేసి ఆ ఉన్నవి మటుకు కంప్లీట్ చేసేద్దామని చెప్పి చిన్నపిల్లల నైట్ డ్రెస్సులు అయితే ఉన్నాయండి. ఒక 3 ఎన్నో కుట్టాలి. ఇంకా ఆ రోజుకి ఒకటి కంప్లీట్ చేసేసాను. పిల్లల డ్రెస్సులు కుడితే భలే ఉంటుంది, వెంటనే ఈజీగా కంప్లీట్ అయిపోతున్నాయి. ఒక గంటలో నైట్ డ్రెస్ అయితే అయిపోయిందనమాట. నేను మొదలు పెట్టడమే 3:30కి కట్ చేశాను. కట్ చేసి కుట్టడం అన్నీ అయ్యేటప్పటికి 4:30 కంప్లీట్ అయిపోయింది డ్రెస్. ఇంకా డ్రెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి టీ అయితే పెట్టేశాను. మా ఆయన టీ తాగితే కానీ ఏ పని మొదలు పెట్టరనమాట. బయట ఎండుమిర్చి అయితే ఎండిపోయాయి కదా బాగా, ఇంకా అవి తొడుములు తీసేయచ్చు అంటే టీ తాగేసి తీస్తాను అంటే ఈలోపు తీస్తూ ఉండండి మీరు, నేను టీ పెట్టుకొస్తాను అని చెప్పి టీ పెడుతూ ఉంటే ఈలోపు తొడుములు తీస్తూ ఉన్నారనమాట. ఇంక ఇద్దరం కూర్చుని టీ తాగేస్తూ తొడుములు అయితే తీసేసాము. ఇంకా మా పిల్లలు కూడా హెల్ప్ చేశారులేండి. మా వాడికన్నా మా పండుగడు మాకు చాలా హెల్ప్ చేస్తాడు. వాడు ఏ పనిలో అయినా సరే వద్దురా అన్న పిన్ని పర్లేదు పిన్ని నేను సాయం చేస్తాను పిన్ని నీకు అని చెప్పి, మా ఆయనకేమో లైన్కి టైం అయిపోతుందని చెప్పేసి లాస్ట్లో కొన్ని ఉంటే వదిలేసి వెళ్ళిపోయారు. అవి మా పండుగడు తీసేసాడనమాట. ఇంకా ఆ రోజు మా ఊరవసి కూడా రాలేదు. నాకు నా పనికి తోడు మా ఊరవసి ఎప్పుడైనా ఎక్కువగా పని ఉన్నప్పుడు మానేస్తూ ఉంటుంది అనమాట.
అప్పటికే మొత్తం ఆ తొడుములు తీసేటప్పటికే 5:30 పావు తక్కువ 6 అయిపోయింది. చాలా టైం పట్టేసింది. ఈలోపు వాకలు తుడుచుకోవాలి. ఇంకా ఉన్నాయన్నమాట కొన్ని. పిన్ని నేను తీస్తూ ఉంటాను, నువ్వు వాకలు తుడిచేసుకో అని చెప్పాడు మా పండుగాడు. నిజంగా మిరపకాయలు తొడుములు తీసేటప్పుడు ఉందండి కింద నుంచి పొగ, అంటే ఎండ. ఆ రోజు ఫుల్ ఎండ అనమాట. నేలేమో వేడిగా తగులుతుంది, ఇంకా పైనుంచేమో ఈ మిరపకాయల ఘాటు ఇంకా మంట, మొత్తం ఒళ్ళంతా చిటపటమంట మండిపోయింది. కానీ తప్పదు, చేసుకోవాలి అంటే మనం ఇష్టంగా చేసుకోవాలి అంటే అది ఎంత కష్టమైన పనైనా ఇష్టంగానే చేసుకుంటాం కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించలేదు. ఇంకా ఎండుమిర్చి తొడుములు అయితే తీయడం అయిపోయింది. ఇంకా బయట చుట్టూరు పనులు చేసుకోవడం కూడా అయిపోయింది. ఇంకా ఫైనల్గా పిల్లలకి డిన్నర్కి ఏదైనా చేసి పెట్టాలి. అప్పటికే టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 8:30 అయింది. అప్పుడు గబగబా కుక్కర్లో అన్నం పెట్టేశాను. మళ్ళీ అయితే పడుకుంటుంది అనమాట. ఈ వంటంది అయ్యి తినే వరకు కూడా ఆగదు. అందుకని చెప్పి మళ్ళీ ఒక్కడికి పెరుగన్నం తినిపించేశాను. కొంచెం అన్నం కుక్కర్లో పెట్టేసి ఫస్ట్ పెరుగన్నం తినిపించేసిన వెంటనే తినేసిన వెంటనే పడుకుంది. ఇంకా తర్వాత పిల్లలు చికెన్ ఫ్రైడ్ రైస్ అడిగారు అనమాట. ముందు రోజు చికెన్ ఉంటే కొంచెం బోన్లెస్ చికెన్ చిన్న చిన్న పీసెస్ కింద చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా చికెన్తో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలు పాపం అప్పటికే నాకు చాలా హెల్ప్ చేశారు పనిలో. మా ఆయన లైన్కి వెళ్ళిపోయారు కదా, ఇంక ఇంటి చుట్టూరు వాకలు తుడుచుకోవడం వరుసగా పని అనిపించింది. మా పండుగ నాకు చాలా హెల్ప్ చేశాడు. ఇంకొకటి ఏంటంటే పాపం 9:30 అయిపోయినా కానీ ఆకలేస్తుందని చెప్పి ఇప్పించలేదనమాట, నన్ను ఇబ్బంది పెట్టలేదు. పిన్ని పర్లేదు పిన్ని, లేట్ అయినా పర్లేదమ్మా, పర్లేదు పర్లేదు అని చెప్పి నన్ను ఇంకా కూల్గా పని చేసుకొని ఇచ్చారు. ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టాను అనుకోండి, నాకు తృప్తిగా అనిపిస్తుంది. వాళ్ళు తిన్నారంటే హ్యాపీగా కూడా అనిపిస్తుంది. ఇంకా చాలా ఇష్టంగా తిన్నారు. చికెన్ ఫ్రైడ్ రైస్ అడిగారు, ముందు రోజే చేయాలి అది, కానీ ఇంకా ఆ రోజు ముందు రోజు కుదరలేదు నాకు. అందుకని చెప్పి ఇంక ఈరోజు మధ్యాహ్నం కర్రీ ఎలాగో లేదు కదా అని చెప్పి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి ఇచ్చేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను ఎప్పుడు బాగుంది అంటేనే బాగుందని చెప్తానండి, లేకపోతే బాగాలేదు అంటే బాగుందని చెప్పను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా వాళ్ళైతే తినేసి పడుకున్నారు. నేనైతే వంటగదిలో కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకుని గ్యాస్ కౌంటర్ టాప్ అంతా శుభ్రం చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయ్యి పడుకునేటప్పటికి 10:30 పావు తక్కువ 11 అయిపోయిందనమాట. ఇంతే ఈ వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.